మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ 8వ డివిజన్ మెగా హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ కమిషనర్ వాణి పోచారం మున్సిపల్ పరిధి సద్భావం టౌన్షిప్ లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మెగా హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా టౌన్షిప్ లో 150 చెట్లను నాటారు. ఈ కార్యక్రమానికి గట్కేసర్ మున్సిపాలిటీ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ వాణి మాట్లాడుతూ సద్భావన టౌన్షిప్ లో ఖాళీగా ఉన్న ప్లేసుల్లో హరితహారం కార్యక్రమం నిర్వహించినందుకు కాలనీ వాసులను అభినందిస్తున్నాను. నాటిన ప్రతి చెట్టును సంరక్షించడానికి అందరూ కృషి చేయాలని, వాటికి కావాల్సిన నీరు, ఫెన్సింగ్ ఉండే విధంగా కాలనీ వాసులు పర్యవేక్షించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కిషోర్, A3 బ్లాక్ ప్రెసిడెంట్ సురేందర్, జనరల్ సెక్రటరీ తిరుమల రెడ్డి, జాయింట్ సెక్రటరీ శ్రీకాంత్, B2 బ్లాక్ ప్రెసిడెంట్ నటరాజన్ మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ రంజిత్ మరియు ఉత్సవ కమిటీ సభ్యులతో పాటు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా మన పోచారం ఏరియాలో చాలా ఉన్నాయి. నాకు గట్కేసర్ సర్కిల్ పరిధిలో అంటే గట్కేసర్, నాగారం, పోచారం ఇవన్నీ కలిసి గట్కేసర్ సర్కిల్ పరిధిలో మనకు ఒక 5 to 8 పీపుల్ ఉన్నాయండి. సో ఏమైపోతుందంటే మనకు అప్పుడు ఉన్న స్టాఫ్ అంతే ఉన్నారు, స్టాఫ్ పెరగలేదు. కాకపోతే కాలనీస్ చాలా ఎక్కువ కాలనీస్ వచ్చేస్తే మనకు ఉన్న స్టాఫ్ సరిపోవట్లేదు. దానివల్ల మేము ఖచ్చితంగా ఇలా అని చెప్పేసి చేయగలుగుతాము అని చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. కాకపోతే నేను మొన్న వచ్చినప్పుడు ఏదైతే ఓపెన్ జిమ్ అని చెప్పారో మరి మీరు ఇందులో కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ జిమ్కి సంబంధించి నేను ఖచ్చితంగా ఒక ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసేటట్టు మా జడ్జి గారి దృష్టికి జడ్జి మేడం ఉన్నారు, మేడం దృష్టిలో పెట్టేస్తే ఒక 2-3 months నాకు తెలిసి ఓపెన్ జిమ్ అయ్యేటట్టు మాత్రం 100% నేను ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడ దాన్ని ప్లేస్ చేయాలి, ఎక్కడ పెడదాం అనేది మీరు అందరూ కూడా అన్ని ఇలా చెప్తున్నారు కదా, మరి అందరికీ కన్వీనియంట్ ఎక్కడ ఉంటుంది అనేది కాస్త మాకు మీరు ప్లేస్ సెలెక్ట్ చేసి పెట్టండి. అక్కడ ఖచ్చితంగా మనం అది ఏర్పాటు చేద్దాం. స్ట్రీట్ లైట్స్ కింద ఏంటంటే స్ట్రీట్ లైట్స్ వచ్చేసి కొంచెం లిమిటేషన్ అనేది వాస్తవమే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మన సద్భావననే కాదు అన్ని చోట్ల కూడా ఇష్యూ ఉంది. అది కూడా కొంచెం తొందరలోనే మనకు సెంట్రలైజ్ సిలిండర్ అవుతుంది. అది కూడా కొంత సాల్వ్ చేస్తాను. నేను ఒకసారి వచ్చి మా ఎలక్ట్రీషియన్ని కూడా వెరిఫై చేయమని చెప్తాను. శానిటైజర్ ఆటోకి సంబంధించి ఒక్క ఆటో వస్తుంది, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాము. మొన్న నేను వచ్చినప్పుడు నా నోటీస్లో ఉండింది, అది వాళ్ళతో మాట్లాడుతున్నాం. వీలైతే ఇంకొక ఆటో కూడా ఇక్కడ మేము పెట్టేటట్టుగా వాళ్ళకి ప్రైవేట్ ఆటో ఖచ్చితంగా మేము అది చేస్తాం. ఈ ప్రాపర్టీ ట్యాక్స్కి సంబంధించి వేరియేషన్స్ ఉన్నాయి. అది మీరందరూ కూడా ఒకసారి తీసుకొని వస్తే ఆఫీస్లో ఉంటాను నేను, ఆ టైంలో డిస్కస్ చేసి ప్రాబ్లం ఎక్కడ ఉంది ఏంటి అనేది అప్పుడు మాకు అవగాహన వస్తుంది. కాబట్టి మీరు అది ఖచ్చితంగా తీసుకురండి. అదేవిధంగా డాగ్స్కి సంబంధించి కూడా ఇష్యూ ఉంటే ఒక్కసారి నాకు లొకేషన్ షేర్ చేయండి. ఈ లొకేషన్ అది షేర్ చేస్తే నేను వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపిస్తాను. డాగ్ క్యాచర్స్ వస్తారు. కాకపోతే ఇక్కడ ఇష్యూ ఏంటంటే డాగ్స్ మనం పట్టుకొని తీసుకెళ్ళి ఏబీసీ చేస్తారు, వ్యాక్సినేషన్ చేస్తారండి. చేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి అక్కడే వదిలిపెట్టాల్సింది. దీనికి ఏమంటున్నారంటే చాలా మంది మనకు పబ్లిక్ నుంచి దానికి రెసిస్టెన్స్ వస్తుంది. అలా కాదండి, ఇక్కడ వదలొద్దు అని. అక్కడ వదలకుండా దీన్ని తీసుకెళ్ళి వేరే చోట వదిలితే ఆ డాగ్స్ వాటిని ఉండలేవు. అది ఇష్యూ. అందుకే దానివల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం ఏబీసీ చేసి దానికి వ్యాక్సినేషన్ చేసిన తర్వాత సేమ్ ప్లేస్లో వదిలిపెట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. నేను ఆ ప్రాసెస్ అయ్యేటట్టుగా ఖచ్చితంగా మాట్లాడతాను. థ్యాంక్ యూ. ఛాలెంజ్గా కంప్లీట్ చేస్తున్నటువంటి ఉత్సవ కమిటీ చైర్మన్ గారు, సభ్యులు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వాణి మేడం గారు, డిప్యూటీ కమిషనర్ గారు, నాతో పాటు ఉన్నటువంటి B2 ప్రెసిడెంట్ నటరాజన్ గారు, అలాగే తిరుమల రెడ్డి గారు, అలాగే శ్రీకాంత్, సుస్వాగతం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన A3 ప్రెసిడెంట్ గారు, D3 ప్రెసిడెంట్ గారు అండ్ తిరుమల గారికి అండ్ శ్రీకాంత్ గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం సద్భావన టౌన్షిప్లో మన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు, చాలా పండుగలు ఘనంగా చేసుకున్నాం. సో ఇదే విధంగా మన శ్రీకాంత్ ఒకరు ఉండి మనం హరితహారం చేద్దాం, చెట్లు పెడదాం, మంచి కార్యక్రమం చేద్దామని అతను అనుకోవడం, వెంటనే స్పందించడం, ఈ ఒక 2-3 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా
ఒక 150 చెట్ల వరకు తెచ్చి మనం వెంటనే స్టార్ట్ చేసాం. చెట్లు పెట్టుకునే కాదు, హరిత కార్యక్రమం చాలా మంది చెట్లు పెట్టి ఇక అయిపోయింది అనుకుంటారు. అలా కాకుండా ఈ చెట్టు ప్రతి చెట్టు మనం పెట్టే ఈ ప్రతి చెట్టు పెరిగేంత వరకు అందరం మన కమిటీ ఆధ్వర్యంలో చక్కగా జాగ్రత్తగా తీసుకొని ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షించాలా, దానికి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చాలా చేయాలని మా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి ముందు కార్యక్రమం చేస్తామనుకుంటున్నాం. సో ఈ కార్యక్రమం విచ్చేస్తాం. సద్భావన టౌన్షిప్ లో హరిత కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందుకు మన ఏపీ ప్రెసిడెంట్ గారు, బీటీ ప్రెసిడెంట్ గారు అండ్ మన రావడము, దానికి ముఖ్య అతిథిగా మన మున్సిపల్ కమిషనర్ మేడం గారు రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో 150 చెట్లు నాటడం మేము ప్లాన్ చేశాము. ఈ చెట్లు నాటడమే కాదు, వీటిని పరిరక్షణగా చక్కగా చేయాలని నిర్ణయించుకున్నాము. ఇంత మంచి కార్యక్రమం జరిగినందుకు మేము గర్వపడుతున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు పోచారం డివిజన్ పరిధిలో సద్భావన టౌన్షిప్ లో మరి సద్భావన కమిటీ సభ్యులు, అదేవిధంగా ఇక్కడి ప్రజలందరూ కూడా ఒక చక్కటి ఇనిషియేషన్ తీసుకొని మన వన మహోత్సవం కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఇందులో భాగంగా ఒక 150 చెట్లను ఇక్కడ వీళ్ళు నాటడం జరుగుతుంది. ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణ గురించి మరి వీళ్ళు తీసుకున్న శ్రద్ధ, అదేవిధంగా వీటిని సంరక్షిస్తామని కూడా వీళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.